నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. 6వ తారీఖు వరకు గత నెల ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్భవించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్. అటువంటి ఒక గొప్ప రోజు మనం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన సంబంధించిన సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. 6వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీస్లో, అన్ని చోట్ల ప్రతి 100 కుటుంబానికి ఒక కౌంటర్ లెక్క ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి చేత అప్లికేషన్లు అందుకునేటట్టు సరళతరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనందరికీ తెలిసింది, జరిగినటువంటి సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము స్పష్టంగా కొన్ని 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చాము. ఆ రోజు ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి హామీ ఇచ్చిన రోజు సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం అని మేము ఆనాడు స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో సృష్టించబడేటువంటి సంపదని పాలకులు దోపిడీ చేయకుండా మీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంపదను కాపాడుతూ ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. ఇందులో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. కేవలం గంట లోపులోనే. అదే రోజు పేదవాళ్ళందరికీ వైద్య ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి కావాల్సిన విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయాన్ని కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం కూడా. ఒక కుటుంబం సంవత్సరంలో 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన మాట ప్రకారం దాన్ని వెంటనే అమలు కూడా చేశాం. నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు, ప్రజలకు అందకుండా ఉంటే బాగుండు, మాలాగానే 3 ఎకరాలు మేము హామీ ఇచ్చినటువంటి మాటలానే 10 సంవత్సరాలు చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోరికల్ని నిజం కానివ్వం. మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు వెంటనే చేయాలని సంకల్ప బలంతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో నాకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కొన్ని కార్యక్రమాలు, వాటికి సంబంధించి కూడా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం కోసం
మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటిని కూడా క్రోడీకరించి వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అవి రాకుండా ఉంటే బాగుండని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీ కోరికలు నెరవేరవు. ఇక్కడ తప్పనిసరిగా చేస్తాం. మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు, ఫెయిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదని అంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే, అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా మీరు? మేము చేస్తాం. గతంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు పంచాం మనం. ఇదే బనిగలపాడులో ఉన్నటువంటి 2 కాలనీకి సంబంధించిన ఇంటి స్థలాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది ప్లాట్లు చేసి. ఆ ప్లాట్లో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసింది కూడా మనమే. కేవలం బనిగలపాడు గ్రామమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని తీసుకున్నా ఆ గ్రామంలో వచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి కాలనీస్ అన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చింది తప్ప, ఈ 10 సంవత్సరాలు మనం ఆత్మగౌరవంతో బతుకుదామని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క ఊర్లో కూడా కాలనీలు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టలేదు. ఇచ్చింది మనమే, కట్టించింది కూడా మనమే. రేపు పొద్దున కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము 6 గ్యారెంటీలో మాట ఇచ్చాం. ప్రతి ఇంటికి ఇల్లు లేనటువంటి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి చెప్పాం, చేస్తాం కూడా. నిజమే, మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము అనుకునేదానికి కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేసాం మేము. 10 ఏళ్లు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేసాం. ఊడ్చేయటమే కాదు, దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలను కూడా తట్టుకోలేనంతగా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశాం. ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసు కాదు. కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక కలలు కన్నారు. మన రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని, జీవితాల్లో మార్పు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతకొచ్చని, తలెత్తుకొని ప్రశాంతంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్టుగా బతకొచ్చని ఆశపడ్డారు. అలా ఆశపడ్డ కలలు కన్నటువంటి ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దురదృష్టం 10 సంవత్సరాలు మీరు పాలించి కలలుగా మార్చేశారు, ఏమీ అందుబాటులో రాకుండా చేశారు. కానీ వాళ్ళ బాధల్ని కలల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం, మీలాగా దోపిడీ చేయని. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, ప్రభుత్వం యొక్క ఆలోచన. తప్పనిసరిగా అందుకోసమే ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలి. మనం ధనిక రాష్ట్రాన్ని ఈ పెద్దవారి చేతిలో పెట్టాం. ఆదాయం అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద ఆదాయం ఉన్నప్పటికీ ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఏమన్నా ఆస్తులు సృష్టించారంటే సృష్టించకపోగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకొని వచ్చి దీన్ని అప్పులు రాష్ట్రంగా మార్చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలిస్తే వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్వేతపత్రాన్ని కూడా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా శ్వేతపత్రాన్ని తీసుకొచ్చాం. ఆ తీసుకొచ్చినటువంటి శ్వేతపత్రం ప్రతి గ్రామంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో మనకు పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా ఏ రకంగా తాకట్టు పెట్టారు, అసలు ఈ సంవత్సరానికి సంబంధించిన అప్పును కూడా సంవత్సరం పూర్తి కాకముందే
చివరి క్వార్టర్కి సంబంధించినటువంటి ఈ క్వార్టర్కి సంబంధించిన రుణాన్ని కూడా ముందే ఎన్నికల కంటే ముందే డ్రా చేసుకొని కూడా ఖర్చు పెట్టారు. అది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. జీతాలు ఇయ్యలేరు వీళ్ళు. మీలాగా 20వ తారీఖు దాకా 25వ తారీఖు దాకా జీతాలు ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి రాకూడదనే చాలా ఆలోచన చేసి పకడ్బందీగా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టుకుంటూ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి మొదటి నెల ఇది. గత 5 సంవత్సరాలుగా జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంలో మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీపిచ్చినా, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వాలి కాబట్టి స్పష్టంగా ముందుగా నిర్ణయం తీసుకుని అందరికీ జీతాలు ఇచ్చాం. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంపద ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు, దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలో కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్రం కోసం పునాదులేసి అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఎన్నో కలలు కన్నటువంటి రాష్ట్ర యువత కోసం ఉద్యోగాలు సృష్టించేటువంటి వ్యవస్థను కూడా మేము తయారు చేస్తాం. ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం పనికొచ్చేటువంటి అనేక యూనివర్సిటీస్ని పెట్టాలనేటువంటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్తో కూడినటువంటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కోరుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ లక్ష్యాలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా పూర్తి స్థాయిలో పొందుపరుస్తూ ఉన్నాం. ఇంకోటి ప్రధానమైంది, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని అడిగారు ఎన్నికలకు ముందు. పెద్ద మనుషులు ఎన్నికలకు ఓట్లకు వచ్చి కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటే, కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ ఉంటేనే కరెంటు ఉంటుంది, నువ్వు ఉంటే కరెంటు పోతుందనే ఆలోచనతో. ఎందుకంటే 10 ఏళ్ళు నువ్వు పాలనలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి కరెంట్ ఇచ్చినటువంటి పాపాన పోలు. కానీ కరెంట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే కరెంటు ఒక్కరోజు ఇవాళ మొదలు పెడితే రేపు 10 వచ్చేది కాదు. 5 నుంచి 7 సంవత్సరాలు మినిమం టైం పట్టేటువంటి వ్యవస్థలో ఆనాటి గత ప్రభుత్వాలు ఎన్నికల కంటే 2014 కంటే ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యుత్ రంగం సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయి ప్రొడక్షన్లోకి వచ్చేసేవరకల్లా రాష్ట్ర విభజన జరిగింది. ఆ విభజనలో ఆనాటి ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా కరెంటు సరఫరా జరిగింది. కానీ 10 ఏళ్ళు నువ్వేం కరెంటు ప్రాజెక్టులకు సంబంధించి ఏం మొదలు పెట్టలేదు. పెట్టక 2 మొదలు పెడితే భద్రాద్రి యాదాద్రి, భద్రాద్రి ఏమో పనికిరాక భారమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ, పనికిరాని టెక్నాలజీని తీసుకొచ్చాం, అవుట్డేటెడ్ టెక్నాలజీ. రాష్ట్రం మీద ప్రజల మీద భారం. యాదాద్రి ఇంతవరకు ప్రొడక్షన్కే రాలేదు. మరి కరెంట్ యాడ్ నుంచి వచ్చింది, జేబులోంచి వచ్చింది కాదు కదా, ఏదో ప్రాజెక్టు నుంచి వచ్చింది. ఆ ప్రాజెక్టులు నువ్వు ఈ 2 తప్ప మిగతా నువ్వు పెట్టలేదు. యాడ్ నుంచి వచ్చిందంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి వచ్చింది. అది నేనే చేసిందని చెప్పుకుంటూ కరెంట్ నేనే ఇస్తా ఉన్నానని చెప్తే జనం నమ్మక చివరికి అర్థమయ్యే కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలి అంటే, కాంగ్రెస్ కావాలి కరెంటు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఓట్లు వేయించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మాట ఇస్తా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ కరెంట్ ఇస్తాం. మీరు దాదాపు 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశారు కరెంటు ప్రభుత్వానికి సంబంధించిన కరెంటు వ్యవస్థల పైన, పవర్ ప్రాజెక్ట్స్ పైన 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసినా ఆ అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తాం, క్వాలిటీ కరెంట్ ఇస్తాం, ప్రొడక్షన్ తీసుకొని వస్తాం. భవిష్యత్ తరాలకు కావాల్సిన విధంగా గతంలో ఏ రకంగా అయితే ప్రణాళిక రూపొందించి ప్రొడక్షన్ తీసుకొచ్చి ఈరోజు కరెంటు సరఫరా సాగుతుందో భవిష్యత్ తరాలకు కూడా ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తాం. అవసరమైతే ఆల్టర్నేటివ్
ఎనర్జీ గురించి కూడా ఆలోచన చేసి రకరకాల కార్యక్రమాల కోసం కూడా పోతాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వ్యవస్థని అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ బనిగళ్లపాడు గ్రామం నుంచి సందేశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది. అందరూ ఇందులో వాటాదారులే, అందరూ జవాబుదారులే. ఇక్కడ సంపాదించే ప్రతి పైసా పెట్టుబడి పెడతాం, తిరిగి పునరుత్పత్తి చేస్తాం, వచ్చేదాన్ని ప్రజలకు పంచుతాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉండే విధంగా అద్భుతమైనటువంటి ప్రగతిశీల భావాలతో ముందుకెళ్లేటువంటి మోస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ప్రాధాన్యతను పెద్ద ఎత్తున ఇస్తాం. అందుకోసం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ కుటుంబం కూడా ఆ ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురైతే డబ్బులు లేక విలవిల్లాడుతూ కళ్ళ ముందే వైద్యం చేయించుకుంటే బాగుపడతాడని తెలిసి కూడా స్తోమత లేక కళ్ళ ముందే ప్రాణాలు పోతూ ఏడుస్తూ ఉంటే చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదనే దాన్ని 10 లక్షల వరకు పెంచాము ఆరోగ్యశ్రీ కార్డు. భవిష్యత్తులో మేము ఆలోచన చేశాము 6 గ్యారంటీల్లో మన బిడ్డలు రేపటి భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన సంపదే మానవ వనరులు. ఆ మానవ వనరుల మీదనే బాగా మనం పెట్టుబడి పెట్టాలి, మానవ వనరుల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియంలో పెట్టేటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ను పెడతామని 6 గ్యారంటీల్లో ప్రకటించాం. తప్పనిసరిగా వాటిని కూడా పెడతాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా సమాచారం పంపించాం. ఏ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెట్టడానికి, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టడానికి పనికొచ్చేటువంటి భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పాం. ఈరోజు ప్రపంచీకరణ జరుగుతూ ఉంది. ఎరుపాలెం మండలంలో అత్యధిక శాతం అమెరికా దాకా పోయినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఊరు నుంచి అనేక కుటుంబాలు స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచీకరణ జరుగుతున్న కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తప్ప, ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా వ్యవస్థను తీసుకొస్తే తప్ప మనం ఈ ప్రపంచం పోటీతత్వంలో నిలబడలేం. కాబట్టి ఆ రకంగా తెలంగాణ బిడ్డలందరినీ తయారు చేయటం కోసమే ముందు చూపుతో ఆలోచన చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ని 6 గ్యారంటీలో పెట్టామని. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన బిడ్డలు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకునేటట్టు, ఆ చదువుకోవడానికి కావాల్సిన రవాణా సౌకర్యానికి సంబంధించిన బస్ సర్వీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు, మధ్యాహ్న భోజన వసతులు కూడా ఆ పాఠశాలలో పెట్టేటట్టు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేస్తాం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బనిగళ్లపాడు నుంచి సమాచారం ఇస్తూ ఉన్నాం. అలాగే సరే, పాఠశాలకు సంబంధించి, కళాశాలకు సంబంధించి, ఆసుపత్రులకు సంబంధించి, కమ్యూనిటీ హాల్స్ సంబంధించి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఈ కళాశాల, ఇంటర్మీడియట్ కళాశాల పురాతనమైనటువంటి కళాశాల. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక మందిని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు దారిలో తీసుకెళ్ళటానికి ప్రధానమైన ఈ కళాశాల ఈరోజు కొన్ని ఇబ్బందుల్లో ఉంది. తప్పనిసరిగా దీని నిర్మాణం కోసం కావాల్సిన నిధుల్ని కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అడిగారు. 2 కమ్యూనిటీ హాల్స్ కావాలి. ఆ 2 కమ్యూనిటీ హాల్స్ సంబంధించి కూడా తప్పనిసరిగా పరిశీలన చేసి శాంక్షన్ చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. లేకపోతే ఆసుపత్రికి సంబంధించి కూడా నాకు తెలుసు, ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే కొత్త బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నాం. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సిబ్బందిని కూడా పూర్తి చేసుకొని ఒక మోడల్ ఆసుపత్రిగా మన ప్రాంతంలో ఈ ఆసుపత్రి ఉండేటట్టుగా కూడా చేసుకుందామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ, మరొకసారి బనిగళ్లపాడు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
అట్లాగే మీ అందరికీ ఈరోజు నేను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అని అంటే ఈ గ్రామంతో పాటు మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఓటర్లు వారికి అత్యంత విలువైన అభిమానమైనటువంటి ఓటు హక్కుని నాకు వేసి గెలిపించి మీరు శాసనసభ్యుడిగా పంపించారు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇది మీ అందరి ఆశీస్సులతో వచ్చినటువంటి పదవి. ఈ పదవి ఒక బాధ్యతగా నేను భావిస్తాను. ఈ బాధ్యతతో ఈ మధిర శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి ఒక్కటే కాకుండా మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆలోచన అంటే రాష్ట్రం ఎంత పురోగతిగా సాధించాలని మన ప్రాంత ప్రజలు కోరుకుంటారో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరూ తలెత్తుకొని గర్వంగా చెప్పుకునేటట్టుగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతానని కూడా మీ అందరికీ నేను మాటిస్తూ మీ అందరూ ఇచ్చినటువంటి ఈ అభిమానాన్ని నేను తప్పనిసరిగా కాపాడుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి మాటిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఏ ఒక్కడిదో కాదు, అన్ని వర్గాలది, అన్ని కులాలది, అన్ని మతాలది, అట్లాగే అన్ని పార్టీలకు సంబంధించింది కూడా. ఏదో కేవలం మన నలుగురు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ వరకే చేస్తామని అనుకుంటే కూడా పొరపాటు. మనం ఎన్నికల సందర్భంగా ఏ రకంగా అయితే మన కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకం తీసుకొని వచ్చారు పార్టీలకు అతీతంగా. ఆనాడు ఏ రకంగా అయితే మాటిచ్చి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు మీకు కూడా మేము చేస్తామని చెప్పి వచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా అందరి కోసం పనిచేస్తాం. అందరి కోసం మాటిచ్చినట్టు అందరి కోసం పనిచేస్తాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా నిరభ్యంతరంగా మొహాటం లేకుండా ఎటువంటి భేషాలు లేకుండా స్వతంత్రంగా రావచ్చు, పని చేపించుకోవచ్చు, కావలసిన అవసరాలు నా దృష్టికి తీసుకొని రావచ్చు అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా